ఎక్స్పెక్ట్ కూడా చేసి ఉండరు అలాంటి ఒక క్యారెక్టర్ ఉంటుందని చెప్పి. అదైతే బాగా ఒక సస్పెన్స్ ఫ్యాక్టర్ లాగా వర్కౌట్ అయింది. అండ్ ఇంటర్వెల్ బ్యాంక్ చాలా బాగుంది. అండ్ సెకండ్ హాఫ్ కంప్లీట్గా ర్యాషింగ్ ఉంది, చాలా బాగుంది, చాలా వర్కౌట్ అయింది. కానీ తెలిసిన స్టోరీ కాదని ఒక చిన్న ఫీల్ అయితే వచ్చింది. అది కాకుండా ఓల్డేజ్ శంకర్ మార్కెట్ అక్కడక్కడ మిస్ అయింది. ఏదో సెకండ్ హాఫ్లో ఒక 2 సీన్, డ్రోన్ సీన్ ఒకటి అండ్ ఫస్ట్ హాఫ్లో వచ్చి ఒక బస్ సీన్ ఒకటి, వాటి వరకు కనెక్ట్ అయింది. కానీ ఎంటైర్గా అయితే ఒక వింటేజ్ శంకర్ అయితే చూడలేకపోయాం. లేదు, ఈ మధ్య వచ్చే తెలుగు సినిమాలో ఏవైతే మనకి ఒక ఎలక్షన్ బ్యాక్ డ్రాప్ ఉంటుందో అదే బ్యాక్ డ్రాప్ ఉంది తప్ప ఎక్కడ కొత్త స్టోరీ అనిపించలేదు. ఏదో 90 స్టోరీలో అనిపించింది. ఈవెన్ ఒక 10 years బ్యాక్ వచ్చినా సరే ఇదే రెస్పాన్స్ అయితే వచ్చేది. కాకపోతే ఏంటంటే నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళింది ఎన్టీఆర్ యాక్టింగ్. ఏదైతే మన ఫ్లాష్ బ్యాక్ 20 minutes వాళ్ళు నమ్మారో ఆ 20 minutes ఎక్స్ట్రాడనరీగా వచ్చింది. అసలు దానికైతే నేషనల్ అవార్డు పక్క వచ్చే ఛాన్స్ అయితే ఉంది. మనకి ఒక సాంగ్ ఏదో మిస్ చేశారు, నానా హైరాన్ అనుకున్న సాంగ్ అయితే మిస్ చేశారు. అది లేదు, మూవీ అయితే లేదు. మేబీ పండుగ తర్వాత యాడ్ చేస్తారేమో, కానీ అదైతే లేదు. అండ్ విజువల్గా ఒక 4 songs అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. అండ్ అదొకటి అరుగు మీద సాంగ్ అయితే అది అక్కడ వచ్చే సీన్ బట్టి చాలా చాలా బాగా వర్కౌట్ అయింది. ఫస్ట్ హాఫ్ ఒకటి కొంచెం డిసప్పాయింట్ చేస్తాం, ఎందుకంటే ఆ కాలేజ్ సీన్స్ అయినా సరే లేదంటే లవ్ స్టోరీ అయినా సరే కొంచెం అంత ఇంట్రెస్టింగ్ లేదు. బట్ సెకండ్ హాఫ్ మాత్రం ఎక్స్ట్రాడనరీ సెకండ్ హాఫ్.